మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే సప్త సముద్రాలు దాటున్న ఎక్కడ సప్త సముద్రాలు ఇప్పుడు టచ్ చేసి చూద్దారు అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు నీ గ్యాంగ్ని పట్టుకెళ్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు అన్నావు కదా, ఇప్పుడు పట్టుకెళ్తున్నారు, నువ్వు ఆపు చూద్దరు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ సంఘం కానీ పోలీస్ అధికారులు కానీ కేసు ఇప్పుడు వరకు 24 గంటలు అయిపోయింది, ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు వాళ్ళ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా సవాళ్ళు బెదిరించాడు, అతని మీద కేసు ఎందుకు కట్టలేదు? అతను కేసు కట్టి నువ్వు వచ్చి డీజీ ఆఫీస్కి వచ్చి నువ్వు విచారణగా నువ్వు వివరణ అని చెప్పాలా. నువ్వు అక్కడ ఇంటికాడికి వచ్చిన వివరణ అయితే కదా రావయా, నువ్వు ముందు రాకపోతే తీసుకొస్తావని చెప్పాలా. నేను ఎందుకు చేయట్లేదండి? ఇతనే కాదు ఇంకా అనేక మంది, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, ఆ శ్రీరెడ్డి, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. 2 days వీళ్ళందరూ నోటీసులు ఇచ్చి వీళ్ళందరి మీద రాష్ట్రం మొత్తంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు పెడతారు, గంపలకి దిగేస్తారు, బస్సుల మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద దిగేస్తారు. బోడది బిజినెస్ కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హోటళ్ళు అన్నీ బిజీగా ఉంటాయి, వ్యాపారం కూడా కలిసి వస్తుంది కదా. ఈ గ్యాంగ్లు అన్నట్టు తీసుకొచ్చేస్తాయి, ఎందుకు చేయట్లేదు? కాదు సార్, ఇదే చంద్రబాబు నాయుడిని వాళ్ళు అరెస్ట్ చేస్తారు రోజు నంద్యాలలో బస్సులు పగలగొట్టి మరి. ఆయన నాకు అరెస్ట్ వారెంట్ ఏదైనా అడిగాడు, అంతేగాని సప్త సముద్రాలు దాటున్నాయి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పోల్చలేమండి. ఆయన ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా పడి చాలా పెద్ద మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టే పోలీసులు బతికి పట్టుకట్టారండి. చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించినప్పుడు వాళ్ళ కేడర్కి ఒక కిటికేస్తే తుక్కులే. ఏమండి వీళ్ళు ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని అడ్డుకుని రక్తాలు కారుతున్నా కానీ వాళ్ళందరూ నిలబడి పోరాడారు కదా. ఈ శక్తి ఏ పార్టీకి ఉందండి ఈ దేశంలో? ఆయనకి ఎంతమంది ఇంట్లో ఉన్న పిల్ల పాప ముసలోళ్ళు వృద్ధులు అందరు కథలు వచ్చారు కదా. ఈడన్నాడు సప్త సముద్రాలు దాటి వచ్చి పనిచేశారు. అదే ఆయన స్టామినా. మరి దాన్ని వాళ్ళందరికీ ఉపశమనం కలిగించగలరు కదా. మీరు పాయసం వండి సలార్ పొందారు పెడతాం కదా, వేడిగానే వడ్డించాలి కదా. మీరు దానికి పాయసం వండుతాం అంటే జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తే వాళ్ళందరూ సంతోషం. నోటుకు వచ్చినట్టు ఇప్పుడు రోజా వచ్చి వాళ్ళు మాట్లాడుతుంది. ఆ గజ్జల లక్ష్మి ఎవరో ఒక ఆవిడ, నేను వెళ్ళను ఎక్కడి నుంచి సరే అని చెప్పి అదేంటన్నా లేచిన కూర్చోలాగేయాలి. ఇలాంటి పనులు చేయటం ఇప్పుడు ఇది చెప్పడానికి ఆలస్యంగానే వెకిలితనంగా ఉంటుంది, కానీ అలా చేయాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి పెద్దరెడ్డి వెళ్ళాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేసాడు? నన్ను వదిలేండే బాబు దండం అని ఇలా చేసాడు. అలాగే ఎందుకు చేయట్లేదు? మీరు చేయగలరు కదా. ఇప్పుడు కడప ఎమ్మెల్యే ఉంది మాధవరెడ్డి, ఆవిడ రాణి అబ్బక్కలాగా అసలు ఆవిడని చూస్తే గజగజ వణికేస్తున్నారు వాళ్ళు. ఆవిడ కుర్చీ లేకుండా చేత నిలబడి కడిగేసింది పట్టుకుని కొట్టేస్తుంది కూడా. దగ్గరికి వెళ్తాను వాళ్ళు, దూరం నుంచి మాట్లాడాలి వాళ్ళు. అలాగ అందరూ రగులుతున్నారు. వాళ్ళకి ఈయనేమో వాళ్ళకేమో క్లాసులు పీకేస్తాడని భయం వాళ్ళకి. ఏంటండి డెఫినెట్గా చంద్రబాబు గారు ఈ విషయంలో ప్రజల కోసం ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఇచ్చారు మాట. ఈ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి సాధు జంతువులు, మీరు అక్రమంగా అన్యాయంగా చాలా ఇంట్లో పూజ చేసుకునే కొట్టమంటలేదు మిమ్మల్ని. వాడు అరాచకం చేసాడు. ఇప్పటికీ కూడా మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా 11 సీట్లు ఉంటే నా ప్రతిపక్షం ఏమని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అని ఏం చేసినా ఎవరో తప్పట్టరు. వాళ్ళ అమ్మ చెల్లి కూడా మీకే ఓటేస్తారు. ఫోన్ చేసి చెప్తారు ఇంకా గట్టి కొట్టరండి కొట్టండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు? మా చిన్నప్పుడు మాస్టర్లు 2 డిప్ప మీద లాగారు ఇంకో బాబే నడితే ఇంటికి వెళ్ళి మమ్మల్ని కొట్టేసాడు మాస్టర్ అంటే మా నాన్నగారు ఏం చెప్పాడు? ఇంకో 2 పేపర్మని అలా చెప్తారు. ఫోన్ చేశాడు, ఇంకో 2 లాగన్నాడు, దారిలో లేడు కుర్రాడు, మా ఆస్తులు దొబ్బేసాడు అని చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పార్టీ దూకేతకు పోతున్నారు. వాళ్ళందరికీ సీన్ అర్థమైంది. వీడు మళ్ళీ ఇంకా పూర్తిగా ముంచి మళ్ళీ కొట్టించిలాగా చూస్తున్నాడు రా బాబు వీడని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకుంటారో, ఎందుకు వచ్చిన కూడా బాబు కొన్నాళ్ళు నోరు మూసి కూరుకుందాం, జరగనే తర్వాత చూసుకుందాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయిన తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటే అలా కాదు. వీడు రోజు వాళ్ళు కెలుగుతుంటే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు బూతులు గీతులు లేకపోతే వాళ్ళు వదిలేద్దరు. ఇప్పుడు మళ్ళీ కెలుగుతామని బట్టే కదా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ లోపల తీసుకెళ్తున్నారు. టీడీపీ వాళ్ళు అయితే లీగల్ టీంని పెట్టి వాళ్ళ కార్యకర్తలు జెన్యూన్ కాబట్టి వాళ్ళు కాపాడారు. ఇప్పుడు వీళ్ళు కాపాడడానికి ఎందుకు వస్తారు? మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.